లేదు, నేను ఆల్రెడీ వచ్చాను. ఉమ్, అర్థమైందా? ఉమ్, వచ్చాను, కాల్తీగా నా ఈపు మీద నువ్వు కొట్టింది ఇంకో తొట్టి ఇంకా పోలేదు ఉమ్, అన్నాడు. అంటే అరే ఈ అజ్ఞానంతో తెలుసుకోలేకపోయాను స్వామి, ఉమ్, నువ్వు ఇలా వచ్చింత బాధపడ్డావా, నేను ఇలా కొట్టేసాను అని ఎంతో బాధపడ్డాడు రామదాస్. ఉమ్, నేను దాని గురించి సర్వజీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు కదా, ఏదో రూపంలో వస్తాడు, కానీ నాకు ఈ రూపమే కావాలని మాత్రం పట్టుబట్టడం అనేది అది దేనికి దేనికి సంకేతం అంటే మన అంత మూర్ఖత్వం. మూర్ఖత్వం కాదు, మళ్ళీ అదే మూర్ఖత్వం కాదు, అది మూర్ఖుడు వేరేగా ఉంటాడు. ఉమ్, మూర్ఖత్వం కాదు, పట్టుబట్టడం అంటే చిన్నపిల్లవాడు నాకు చాకలెట్ అంటాడు చూదా, అది ఉమ్, మూర్ఖత్వం కాదు, ఉమ్, కోరుకోవటం. అంటే ఆ ఉమ్, కోరిక తీర్చే టైం వచ్చేటప్పటికి ఇవన్నీ వస్తాయన్నమాట. అవును. అందు గురించి మనకి అది దర్శనం ఇచ్చాడు ఏదో రూపంలో, అలా ఉమ్, అనుకోవాలి తప్ప బాబాయ్ నాకు ఇలా వచ్చామని రామదాస్ లాగే మనం కూడా అలా ప్రవర్తిస్తే భగవంతుడికి ఏం అర్థం అవుద్ది? అంటే భగవంతుడికి ఎంత అర్థం అవుద్ది, భక్తులుగా మనకేం అర్థం అవుద్ది? మనకేం తెలవదు, ఆయన అంతా చూసుకునేవాడే. ఆ, పెట్టాడు ఇక్కడ, నీకు అర్థమైందా? ఆ, అర్థమైంది స్వామి. తెలియజేయడం కోసమే ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఉమ్. అర్థమైందా? అయితే నా కోరికని నా మనసులోనే ఉంచుకుని ఆయన్ని అడిగాను తప్ప బయటికి ఎక్కడా వెల్లడి చేయలేదు. తప్పలేదు, ఆ, ఆ, చెప్పాలి, ఎందుకంటే భగవంతుడు ప్రకృతి స్వరూపుడు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. తెలీదు. అది గురించి మనం ఎప్పుడు కూడా ఆ భయ చెప్పాలి. కానీ స్వామి ఎంత చక్కని ఇల్లు ప్రసాదించాడు అంటే. అడిగావు కదా, ఆ, అడిగావా? అడిగాను. మరి ఇచ్చాడు. ఎంత చక్కని అలా ఇల్లు ప్రసాదించాడంటే స్వామి. అలా కాదు, ఇలా ఆ, నువ్వు చెప్తే నాకు అర్థమైపోయింది, నీ ఆనందంలో నాకు తెలిసిపోయింది ఆ ఇల్లు ఎలా ఆ, ఉంటుంది. ఆ, నేను ఏమంటానంటే అలాంటి ఇల్లే నీకు సొంత ఇల్లు కూడా చేసే రోజులు వచ్చేస్తున్నాయి. అబ్బో ఎంత ఆనందం స్వామి. అర్థమైందా? ఇప్పుడు రోజులు వచ్చేసి టైంలోనే మంచి మంచి సూచనలు అన్నీ వస్తాయి. ఉమ్, ఏం పెట్టుకోకూడదు స్వామి, నువ్వు ఇలాగ వచ్చేవా, పాము సర్పం వచ్చింది ఒకసారి నా దగ్గరికి, ఉమ్, వాళ్ళందరూ అన్నారు పాము వచ్చేసింది కొట్టేస్తామన్నారు. అదేంటి పాము నా ఫ్రెండ్, మీరు ఎలా కొట్టేస్తే అలాగా ఉమ్, వెళ్ళిపోద్ది అన్నారు. ఇది పాముతో ప్యాండేట్ అన్నారు వాళ్ళు. ఉమ్, మంచిగా చూస్తారు కదా, ఆ, దాన్ని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయింది. ఉమ్, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, అప్పుడప్పుడు కనపడుతుంది, అది వేరే విషయం. ఉమ్, ఇలాగా ప్రకృతిలో అన్ని కనపడతాయి మనకి. అవును స్వామి. అది ఆనందపడాలి తప్ప డైరెక్ట్ గా నేను కోరుకున్న స్వామి రూపం కనపడలేదు ఆ, అనుకోవద్దు. అంటే దాన్ని స్వామినేమి అనట్లేదు స్వామి, మామూలుగా మీతో చెప్పుకుంటున్నాను అంతే. తప్పులేదు, ఉమ్, తప్పులేదు, నేను ఉమ్, దాన్ని ఏమి నేను తప్పని చెప్పట్లేదు. మీకు తప్పని ఈ సత్సంకరాల ప్రభావం ఉంటది, మంత్రోచ్చారణ ప్రభావం ఉంటది, ఉమ్, గ్యారంటీగా ఉంటది. మన అక్షరాలే కదా అనుకుంటాం, కానీ దాని ప్రభావం ఉంటుంది. ఉమ్, ఎందుకు ఇస్తారు గురువులు మంత్రం, ఎందుకు ఇస్తారు? అవును స్వామి. దానికోసం ఇస్తారు, దాని ప్రభావం ఉంటుంది. ఉమ్, మంత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటది, దాన్ని ఉమ్. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అదే ఆ వేరియేషన్ చెప్పుదామని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను. మంచిదే. అది ఇంకా అక్కడ ఉండగా చెప్పొద్దులే ఎందుకులే అని చెప్పి చెప్పలేదు. సరే సరే, వచ్చినప్పుడు ఇంకా యాక్టివేషన్ ఉన్నాయని యాక్టివ్ లో పెడదాం. ఇది ఒక వారం నుంచి గమనిస్తున్నాను. అదే ముఖం అంతా జుమ్మని లాగినట్టు ఉంటది. ముఖం వరకు రాలేదు, నాకు నోరు పార్ట్ మాత్రం అనిపిస్తుంది. అదే నోట్లో ఈ నామం నాలుక. నామోచ్చరణకి ఏమవుద్దంటే జుమ్ జుమ్మని లాగినట్టుండి తరంగాలు రిలీజ్ అవుతా ఉంటాయి లోపలికి. అదే అదే ఈ ఉచ్చారణ తరంగాలు అన్నమాట అవి. మన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఎలా స్వామి, ఆ? ఎలా జాగ్రత్తగా అంటే మన మాటల్లోంచి కొంచెం అపస్వరాలు వచ్చేలాగా చూసుకోవాలి. రాకూడదా? మనం వాళ్ళని అంటుంటాం కదా, నువ్వు అలా అయిపోతావు అలా అయిపోతావు, అమ్మో. అవన్నీ అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ ఈ శక్తి తరంగాలు ఆల్రెడీ యాక్టివేషన్ అయిపోయాయి. ఇప్పుడు చక్రాల యాక్టివేషన్ కి రావాలి అంటే నేను వచ్చినట్టు చెప్తాను. అలాగే స్వామి. చక్రాల యాక్టివేషన్ కి వస్తే మొత్తం బాడీ అంతా, అది తరంగాలన్నీ బాడీ అంతా వెళ్ళిపోతాయి. ఆ ఆనందం కావాలి స్వామి. ఈయనకి ఆ యాక్టివేషన్ అయ్యింది, చక్రాల యాక్టివేషన్ అవే, కానీ ఈయనకి ఇంకా పట్టుకున్నా లేదు నాకు తెలియదు. మరి ప్రస్తుతానికి అయితే నా ఎదురుకుంటే చేసి చూపించాడు. మరి తర్వాత వస్తా అన్నాను కదా, అప్పుడు వచ్చినట్టు చెప్తాను. సరే అయితే. అనిపించింది చూసారా లింక్? అనిపించిందా?
లింక్ చూసారా? ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుంది. ఆ. మొన్న మధ్యాహ్నం పెట్టుకుని విన్నాను అది. ఆహా ఆహా మొన్న నిన్నగాక మొన్న.